మీరు ఒక ట్రాన్స్ విమెన్ కదా, సాధారణంగా ఉండే అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు చాలామంది. మీలాంటి వాళ్ళు చాలామంది నుంచి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి, వెనకబడి ఉంటారు. మరి ఇలాగ ట్రాన్స్ మ్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆరోహి? నా లైఫ్లో కూడా కొన్ని జరిగినాయి. అన్ని విధాలుగా దెబ్బ పడే ఇక్కడ దాకా వచ్చాను ఒక అబ్బాయితో. ఒక అబ్బాయి మాత్రం నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టిండు. తనకు తెలుసు, ఇది చూసినదంటే తనకి అర్థమైపోద్ది. బట్ తను నాకు చాలా మోసం చేసిండు మేము, కానీ తను నాకు లైఫ్ ఇచ్చిండు. నేను అనుకున్నాను ఏంటి అని అంటే, తనతో ఉంటే లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనిపించిన రోజే నేను తనతో స్టెప్ తీసుకోవాలని అనుకున్నాను. నేను తనతో హ్యాపీగా ఉంటా అని నాకు అనిపించింది కాబట్టి ఒక స్టెప్ తీసుకున్నాను. సమాజంతో నాకు పని లేదు. నేను ఈ ప్రశ్నలు ఇంత క్లారిటీగా మిమ్మల్ని ఎందుకు అడిగానో దానికి కూడా ఒక రీజన్ ఉంది, నేను చెప్తాను. విమల్, ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, సరే రేపు ఏదో ఒక విధంగా మీకంటూ మీ ఇంటి పేరో లేదంటే మీకంటూ ఒక బేబీయో అబ్బాయో, సైంటిఫికల్గా ఫిజికల్గా అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఒక సరోగసీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ ఇలా కూడా ఆలోచించుకుంటారు కదా. అయినా ఇవన్నీ మీరు ఆలోచించలేదా? దాని గురించి ఆలోచించాలనిపించలేదా? మాకు అనిపించింది ఏంటంటే, మేము ఫస్ట్ ఒకటి అనుకున్నాము, అంటే మాకు పిల్లలు ఓన్ కిడ్స్ గురించి మేము ఇప్పుడని కాదు, మేము రిలేషన్ ఉన్నప్పటి నుంచి కూడా అనుకోలేదు. కాకపోతే ఏమో ఛాన్స్ ఉండి మేము ఒకవేళ అంతా, ఇప్పుడు అడాప్ట్ అనేది కూడా చాలా ఎక్స్పెన్సివ్తో కూడిన పని. అలా చాలామంది పిల్లలు, నేను చాలా అంటే ఆర్గనైజేషన్స్లో అన్నీ చూస్తాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి ట్రస్ట్లో మాకు ఓన్ పిల్లలు ఏం లేకపోయినా కూడా వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలనే ఆలోచన మాత్రం మాకు ఉండేది ముందు నుంచి, మేము అనుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, విత్ ఇన్ ద కమ్యూనిటీ మాకు చాలామంది పిల్లలు ఉన్నారు. లైక్ అందరు నన్ను డాడీ అని పిలుస్తారు. నాలాగా ఉన్న ట్రాన్స్మెన్స్ ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను డాడీ అని, తనను మమ్మీ అని, ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఒక సార్లాగా ట్రీట్ చేయరు. అందరూ అన్నయ్య, అమ్మ అలానే పిలుస్తారు. సో అది చూసినప్పుడు ఇవన్నీ ఆలోచనలు మాకు ఎప్పుడు రాలేదు. అండ్ నేను ఒకవేళ మా ఇద్దరికి అనుకున్నా కూడా అడాప్షన్ చేసుకుంటే ఒక పాపను తీసుకోవాలని ఉంది, కానీ మళ్ళీ వాళ్ళకి మనం జీవితంలో మేము యాక్సెప్ట్ చేసి తీసుకున్నంత ఇదిగా సమాజం మళ్ళీ వాళ్ళని తీసుకోదు కదా అని ఆలోచన మా మైండ్లో చాలా ఉంది. మీరేమనుకున్నారు ఆరోహి ఆ విషయంలో? నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, పిల్లలు, మీకంటూ ఓ కుటుంబం, విమల్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీకు తెలుసు మీకంటూ కూడా ఒక లైఫ్ అంటే నార్మల్ మ్యాన్తో ఉండే ఒక లైఫ్ ఉండదు, ఒక సంసార జీవితం లాంటిది ఉండవు, ఇలాంటివన్నీ మీకు తెలుసు. ఆ క్లారిటీ ఉన్న తర్వాతే ఇతన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారా? పిల్లలు అనేది నేను ఫస్ట్ ఏం అనుకోలేదు. నేను అనుకున్నాను ఒక పాపని మాత్రం అడాప్ట్ చేసుకొని తన్ని చూసుకోవాలి, మంచి చెడు అనే ఆలోచన ఉండేది. బట్ తన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ తరపు నుంచి నాకు రిసీవింగ్ చాలా బాగుంది. ఆ పిల్లల్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఇక పిల్లలు వద్దు, వీళ్ళు ఉన్నారు చాలు వీళ్ళని. ఎందుకంటే ఇప్పుడు నాలా కష్టపడి వచ్చిన వాళ్ళే. నేను ఒక ట్రాన్స్ ఉమెన్గా మారేటప్పుడు రోడ్ పైకి వచ్చి నాకు చాలా కష్టాలు ఉన్నాయి. అట్లా నాకు సపోర్ట్ చేయడానికి ట్రాన్స్ ఉమెన్స్ చాలా మంది ఉన్నారు, కానీ బట్ వీళ్ళకి ఎవరు ఉండరు. అట్లని వాళ్ళందరికీ నేను తల్లిని అవ్వాలి. ఎందుకు అనంటే, వాళ్ళ అమ్మ నాన్న ప్రేమను అక్కడ వదిలేసి వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ అనేది ఉండదు. ట్రాన్స్ ఉమెన్కి ఏంటంటే కమ్యూనిటీ వైజ్గా వాళ్ళకి సపోర్ట్నెస్ అనేది ఉంటుంది, బట్ ట్రాన్స్ మెన్కి సపోర్టింగ్ చాలా తక్కువ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది, రోడ్ పైన కూర్చుంటే పలానా ఒక అమ్మాయి ఉందిరా, బాగుందిరా, అలా గెలికే వాళ్ళు ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ నేను తల్లిని అవ్వాలని నా ఫీలింగ్. తనతో ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను అమ్మ అని మాత్రమే పిలుస్తారు. నాది ఫుల్ హ్యాపీ. నేను సరే, పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ అవన్నీ నథింగ్, మీరేం చెప్తారా అని నేను వినాలి అనుకున్నాను. మీ దగ్గర నుంచి ఆ క్లారిటీ కోసం నేను అడిగాను, కానీ ఆమె దగ్గర నుంచి ఎంత పెద్ద ఆన్సర్ వచ్చిందో చూసారా, ఎంత బ్రాడ్ మైండ్ తనది అనేది. నిజంగా గ్రేట్ ఆరోహి. అయితే మీరు ఏం చేస్తుంటారు విమల్? నేను ఇప్పుడు ప్రజెంట్లీ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్, అది టోటల్ LGBTQIA+ మొత్తం అందరికీ. మాకు ఒక షెల్టర్ హోమ్ ఉంది. అండ్ దాంతోపాటు అంటే బయట ప్రజలు కొంతమందికి డ్రెస్అప్ చేసుకోవాలన్నా లేకపోతే చదువుకోవాలన్నా విత్ ఇన్ ద కమ్యూనిటీ, చదువుకునే వాళ్ళకి యాక్సెప్ట్ చేయకపోవడము, ఇబ్బందులు పడడం, ఇంట్లో ఫ్రీగా ఉండలేకపోవడం ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ మాది క్యూటీ సెంటర్ అని చెప్పి, క్యూఆర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ అని చెప్పి అఫ్సిగూడలో ఉంటుంది మా ఆఫీసు. దాంట్లో నేను షెల్టర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మీరేం చేస్తుంటారు ఆరోహి? నేను యాక్టింగ్ చేస్తూ ఉంటా. మిగతా టైంలో నార్మల్గా నాకు ఇన్కమ్ కావాలి కాబట్టి మా వాళ్ళతో నార్మల్గా మ్యారేజ్కి అట్లా వెళ్తూ ఉంటా. కాకపోతే అది ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటా. యాక్టింగ్ పర్పస్లోనే ఎక్కువ వెళ్ళాలని నా ఫీల్. కాకపోతే ఒక మంచి ఛాన్స్ రాలేదు, వాటి కోసం వెయిట్ చేస్తున్నా. విమల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో వైఫ్ విషయంలో మీరు విన్నారు. ఈరోజు ఇంటర్వ్యూ కెమెరాల సాక్షిగానే చెప్పాడు, నేను ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వండాలి, పెట్టాలి, నాకంటూ ఒక మనిషి ఉండాలి అని.
మళ్ళీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆరోహి, ఇక్కడ మీరే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్ విమెన్గా మారిన వాళ్ళు చాలామంది సెక్స్ వర్క్లోకి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాగే బెస్ట్ కపుల్, ఇన్స్పిరేషన్ అనుకున్న వాళ్ళు కూడా ఆ ఒక్క మిస్అండర్స్టాండింగ్తో విడిపోయినట్టుగా కూడా నేను విన్నాను జస్ట్. బట్ మీరేమనుకుంటున్నారు? మీ ఆయన అయితే ఖచ్చితంగా నా భార్య నా సొంతం అనే దాంట్లోనే ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైనట్టుగా ఒక ఇల్లాలుగానే ఉండాలనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ, నేను ఇల్లాలుగానే ఉండాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు నన్ను చూసారు కదా, ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. మళ్ళీ కొన్ని జనరేషన్స్ ఉన్నాయి కదా, నన్ను చూసి ఒక ముందు స్టెప్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారని నా ఆలోచన.